మేడం నమస్తే అండి. నమస్తే. గత 2 రోజులుగా అంటే నిన్న కానీ ఇవాళ కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న చూస్తే హైదరాబాద్లో రచ్చ రచ్చ చేస్తున్నారు వైసీపీ నాయకులు. మా ఇళ్లలో వాడిని అంటారా, మా ఇంట్లో ఆడవాళ్ళని అంటారా, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందే మాకు అంటే మహిళల్ని గౌరవించడం ఈ కూటమి నాయకులకు చేత కాదా, ఏబిఎన్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ అంటూ వైసీపీ నాయకులు అయితే ఒక రకంగా ఫైర్ అవుతున్న పరిస్థితి చూసాము. అసలు ఎలా చూడాలంటారు మేడం ఇక్కడ ఇది? ఏబిఎన్కి టీడీపీకి సంబంధం లేదండి. ఫస్ట్ టీడీపీ మహాకళాకారుడు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ టీడీపీ. ఆయన ఏంటి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అన్నార్తుల ఆకలి తీర్చడం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ గారు. ఈ పార్టీకి ఏబిఎన్ ఏంటి, వాళ్ళు ఏది ఉంటే అది రాస్తారు. వాస్తవాలు ప్రజల ముందు ఉంచాల్సింది జర్నలిస్టుల బాధ్యత. వాళ్ళు ఏమన్నారు, జగన్ గారు ఏదంటే అదే, మీరు తనానా అంటే తందానా అని మీరు రోజు రాసేది. మీ సాక్షి పేపర్ ఉంది కదా, మీ సొంత పేపర్, మీరేమన్నారు, వాళ్ళు మీ బాబాయిని ఎవరు చంపారనేది ఇప్పటికీ కూడా మీరు ఖండించలేకపోయారు. సొంత బాబాయిని చనిపోతేనే ఇంట్లో ఖండించలేకపోగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నారావారి రక్త చరిత్ర నరహాసుడని రాశారు. మీరు దొంగ రాసేది మీరు. ఇంట్లో ఉన్న ఆడబిడ్డల్ని తిట్టించి, అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. మా అన్నగారి బిడ్డ, ఎంతోమందికి అన్నగారు ఒక స్ఫూర్తి. కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడు అంటే అన్నగారి రూపంలో ప్రజలందరూ చూసుకుంటారు. మేము ఏదైనా అమెరికా వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా ఎన్టీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రం మాది అంటే గుర్తుపెడతారు. ప్రపంచ దేశాల్లో కూడా ఎన్టీఆర్ గారు. అటువంటి ఆయన కూతుర్ని పెట్టుకొని మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలేంటో ఇప్పటికీ ఎప్పటికీ మహిళా జేఏసీ అధ్యక్షులుగా నా గుండెల్లో ఎప్పుడు అంటున్నారమ్మా వాళ్ళు. ఏం అనకపోతే ప్రజలు మిమ్మల్ని గెలిపించేవాళ్ళు కదా. మీరు కొడాలి నాని చేత ఏ విధంగా లాంగ్వేజ్, నీ అమ్మమ్మ కూడా వాడమ్మమ్మ కూడా అని కొడాలి నాని ఏ విధంగా, వాస్తవానికి కొడాలి నాని వాళ్ళ అమ్మ నాన్న కూడా బాగానే పెంచుంటారు. ఇతర పార్టీలోకి వెళ్ళాకే ఇతను బూతులు మాట్లాడితే వాళ్ళకి అవార్డులు, రివార్డులు, మంత్రి పోస్టులు ఇస్తాడంట. ఆ బూతులు ఎవరైతే మాట్లాడరో వాళ్ళని పక్కగా ఎందుకు మా పల్నాడు మా డొక్కా గారు ఉన్నారు కదా, ఆయన గాంధీవాది. ఆయన ఏమన్నారు, నువ్వు బూతులు మాట్లాడితే నీ పార్టీలో ఉండలేతలేదు, నీకు దండం బాబు, నీ పార్టీకో దండం. నేను మీ నాన్నగారిని చూసి ఎంతో కొంత వచ్చాను పార్టీలో, తెలియక నీకు నమస్కారం బాబు నీ పార్టీ. కానీ పక్కకొచ్చి డొక్కా గారు రాష్ట్ర మంత్రిగా చేశాడు. ఆయన అబద్ధం ఆట అసలు. డొక్కా గారు చాలా నిజాయితీ గల్లాడు. ఇది మాకు తెలిసి మా పల్నాడు నుంచి వచ్చాడు కాబట్టి ఏది అబద్ధాలు ఆడినా, దొంగరాతలు రాసినా సాక్షి పేపరే. లేడీస్ని అసభ్యంగా మాట్లాడి సొంత చెల్లెలు చెప్తుంది కదండి, ఇతను అన్నా అని పిలవటానికి కూడా అర్హుడు కాదు అని సొంత చెల్లి చెబుతుంది. మేము చెప్పాల్సిన పని లేదు. మీరు ఏ విధంగా భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణిని, మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు, ఆమె ఇతర దేశాల నుంచి వచ్చిన మన కట్టు, మన బొట్టు, మన సంస్కారం చాలా గౌరవిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు భార్య మీకు సమాధానం చెప్పాలా? ఆమె కాలు గోటికి కూడా మీరు సరిపోరు. రోజా గారు, మీరు పద్ధతులు మార్చుకోండి. ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడండి. పత్రిక వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాని మీద ఫైట్ చేయండి. కానీ ఇళ్లలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి భార్య మీకు ఎందుకు సమాధానం చెప్పాలా? భువనేశ్వర్ గారు ఎందుకు చెప్పాలా? బ్రాహ్మణి ఎందుకు చెప్పాలి? అంటే మేము మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు సిగ్గుతో తలకాయ ఉంచుకొని బయటకు కూడా రారు అనే మాట రోజా గారు వాడుతున్న మాట అమ్మా. ఏమని మాట్లాడతారు మీరు? మీకు అసలు ఏ విధంగా రైట్స్ ఉంటాయి ఆ లేడీస్ని మాట? అసలు నువ్వు ఆడ మనిషివి, నువ్వు మాట్లాడాల్సిన, నువ్వు ఎంగంగా అసెంబ్లీలో ఏ విధంగా పీతల సుజాత గారిని వీళ్ళని ఏ విధంగా హేళన చేస్తే వాళ్ళు ఏ విధంగా కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చారో తెలుసు. నీ భాష, నీ భావం నచ్చకనే ప్రజలు నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా నీకు బుద్ధి రాలేదు. నోరుంది కదా అని నిన్ను పంపిస్తాడు బయటికి జగన్ గారు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట నువ్వు పాడావనుకో ఇబ్బంది పడేది ఎవరు? నిన్ను. లోకేష్ మంచోడు కాబట్టి నువ్వు ఏది చేసినా, ఎంత దోచుకున్నా ఆడదాం ఆంధ్రాలో. మేము ఎప్పుడో చెప్పాం, రెడ్ బుక్ అంటున్నా బాబు, ఆ బుక్ బయటికి తీవెందుకు అని అడిగితే మంది ఆ సంస్కారం కాదులే, వాళ్ళు చేశారు మన నాయకులు అందరినీ అరెస్ట్, మంది అది కాదులే అంటున్నాడు బాబు. కానీ ప్రజల సొమ్మది. ప్రజలకి ప్రభుత్వం ఏర్పాటు చేశాక చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అవినీతిని వెలిక తీయాల్సిందే. ఒక రచయితగా చెప్తున్నా నేను, ఇది తెలుగు వారి సొమ్ము, తెలుగు వారి కష్టాజితం. వాళ్ళెవరు దోచుకోవటానికి? ఇప్పుడైనా మీరు అవి తీయాల్సిందే. ప్రజలకి జవాబుదారిగా పాలన ఉంటుంది కాబట్టి ఈ దోచుకున్నాడని కూడా మేము బయటికి తీయమని అడుగుతున్నాం. అంటే ఇక్కడ ఎలా చూడాలంటాం అసలుకి? ఇక్కడ రాసింది ఒక పేపర్లో, చెప్పింది ఒక టీవీలో, అక్కడికెళ్ళి బాబు గారి భార్యను మాట్లాడతాం, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడతాం, లోకేష్ గారి అదే బాలకృష్ణ గారి కూతురు గురించి మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడతాం అని చెప్పి రోజా వార్నింగ్ ఇవ్వటం ఏంటంటారు అసలుకి?
అంటే రోజా చక్కగా సినిమాల్లో నటించుకోవాల్సిన రోజా తన జీవితాన్ని పోగొట్టుకొని ఈ పార్టీలు ఎమ్మట వచ్చింది. ప్రజలు ఏదో చేస్తారనుకొని ప్రజలు నిన్ను ఒక అవకాశం సినీ కళాకారిణి కదా అని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నీకు ఇచ్చారు. నువ్వు మంచిగా ఉండమ్మా అని. ఇక్కడ ఉండి వెళ్ళిపోయి బూతులు తిట్టడానికి నేర్చుకున్నావు. అక్కడికి వెళ్ళి నువ్వు బూతులు సాధించావు. నీకు వాస్తవానికి ఒక నటిగా మంచి పేరుంది. మా బాలయ్య బాబు పక్కన ఎన్నో సినిమాలు తీసావు. నిన్ను ఏ రోజన్నా మా బాలయ్య బాబు అసభ్యంగా మాట్లాడా? ఒక్కటి చెప్పు రోజా. మా వాళ్ళు కన్నా తప్పు మాట్లాడి ఏదైనా ఉంటే నువ్వు అన్ని సినిమాల్లో మా బాలయ్య పక్కన నటించేదానిగా చెప్పాలా? ఈమెమని మాట్లాడుద్ది? మాకు మాట్లాడమానండి. మాట్లాడితే ఇంక ఈ బూతుల పార్టీ వీళ్ళకి సంస్కారం వాళ్ళ అమ్మ నాన్న ఆ విధంగా పెంచారు. వాళ్ళకి అదే బూతుల పాఠశాల, బూతుల పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకొని ముద్రలు వేయించుకుంటారంటే విజయమ్మ అదే నేర్పిందేమో కొడుక్కి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ట్రైనింగ్ మరి భారతమ్మ ఇచ్చి పంపిస్తుందో ఎవరిచ్చి పంపిస్తుందో అనేది మనకు అర్థం కావట్లేదు. ప్రతిసారి వాళ్ళు తిట్టడమే లేడీస్ని. మొన్న చూడబోతే నేను అడగటానికి అంబటి గారు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు. నేను వెళ్తే నా మీద ఏ విధంగా బూతుల లాంగ్వేజ్. అయ్యయ్యో, అసలు అమాయకులు అంట మేడం. నేను అసలు మీ దగ్గరకు వచ్చిన రావడానికి కారణం ఏది? అసలు మేము మహిళల్ని మేము గౌరవిస్తాం, పూజిస్తాం, వాళ్ళకి దండలేస్తాం, దండలు పెడతాం అని చెబుతున్నారు మరి వాళ్ళు. నేను ఒక రచయితనండి. ఎంతో మంది మీద, నాయకుల మీద రాశా. కావాలంటే మీ వైఎస్ మీద కూడా రాశా. మీ వాళ్ళని గౌరవించి రాశా. మీరు మమ్మల్ని రచయితలను పట్టుకొని భయంకరమైన భాష మాట్లాడారు. కావాలంటే వీడియో క్లిప్పింగ్స్ మీ వాళ్ళు పార్టీ వాళ్ళు మాట్లాడిన మహిళలు మాట్లాడిన బూతులు మా దగ్గర ఉన్నాయి. కావాలంటే పంపిస్తాం. మీరు ఏ విధమైన భాష వాడారో, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నాయకురాలు ఏ విధంగా మనుషుల మీదకి వచ్చారో. శ్రీకృష్ణదేవరాయలు గారి అద్దాలు పగలగొట్టలేదా? బూతులు తిట్టలేదా? కమ్మవాళ్ళు అంటే కమ్మవారి ఆడపడుచుల్ని తిట్టలేదా మీరు? ఇంకొకటి వేసిరని మా రాజధాని ఆడబిడ్డలు వేల ఎకరాలు త్యాగాలు చేస్తే వాళ్ళని తిట్టింది మీ పార్టీ వాళ్ళు కదా. వాళ్ళైతే భూములు త్యాగాలు చేసి ఎన్ని రోజులు ఏడ్చారో, నిద్రలేని రాత్రులు ఎన్ని ఉన్నాయో ఆడబిడ్డలకు. ముందు వాళ్ళ క్షమాపణ చెప్పండి రాజధానిలో ఉన్న మహిళలకు. మీరు ఫస్ట్ వాళ్ళ ఆ మాట అన్నందుకు. రెండు, ఇంకొకసారిగా రోజా నీకు చెప్తున్నాము, మర్యాద కూడా ఉండకుండా బ్రాహ్మణిని, మన భువనేశ్వరి గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్య జోలికి వస్తే నీకు మర్యాద ఇంకా ఇవ్వము. ఇప్పుడు దాకా నువ్వు కళాకారినివి, మా బాలయ్య పక్కన నటించావు. మేము ఆడబిడ్డలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నువ్వు ఏది మాట్లాడుతున్నా సహించి ఊరుకున్నాం. అంటే ఇక సహించేది లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము దానికి కూడా రెడీ. అంటే బూతులు మా అమ్మ నాన్న నేర్పలేదు. మేము మా భాషలో, రచయిత భాష ఉంటుంది కదా, ఆ భాషలో కమ్మని భాష నేర్చుకోండి, కమ్మగా బతకండి. బూతులు మన సంస్కృతి కాదు. బూతుల్లో మాట్లాడితే భూస్థాపితం అవుతారని నా భాషలో నేను చెప్తాను, రచయిత భాషలో. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మావిగన్ అంటూ చెప్పారు కదా, దాన్ని డైవర్ట్ చేయడానికే ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ చేత ఈ డ్రామాలన్నీ ఆడిస్తున్నారనే మాట అంటున్నారు కదమ్మా. మరి మాయ 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 అంటే చిన్న పిల్లలను కూడా మోసం చేశాడు. తర్వాత మాయలోడు అని చెప్పి ఈ మామి గన్ను కాదు, ఈ మాయలోడు పార్టీ వద్దని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఒప్పుకున్నారు ఇది రాజధాని కావాలి, 33,000 ఎకరాలు సరిపోదు అని అన్నారు. అభివృద్ధి చేసేవాడిని చేయనియండి, మీరు ఎటు చేయలేదు. ఒక్క కట్టెడు మట్టి కూడా మీరు కనీసం ఒక్క గుంత కూడా పోడ్చలేదు. మా పమ్మిసాని గారు వచ్చాక, కాస్త కూస్తే మాధవి వచ్చాక రోడ్లు బాగుపడ్డాయి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రోడ్లన్నీ బాగుపడ్డాయి. ప్రజలందరూ చల్లగా ఉన్నారు. మీరు భువనేశ్వర్ గారు ఎంతో సేవ చేస్తుంది ప్రజలకి. ఆవిడ ఎందుకు బయటికి లాగాలని చూస్తారు? మీరేం చేశారు? దోచుకున్నారు, అందినంతవరకు దోచుకున్నారు. మా బ్రహ్మణి కూడా బ్రహ్మాండంగా సేవ చేస్తుంది ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి. వాళ్ళ నాన్నగారి బాధ్యత ఎంతో కొంత ఎత్తినేసుకొని సేవాభావంతో అమ్మాయి చేస్తుంది. మీరు ఆ అమ్మాయిని లాగాలని చూసినా, మా భువనేశ్వర్ గారు లాగాలని చూసినా, లేదా పవన్ కళ్యాణ్ నా అభిమాన హీరో అని చెప్పాను కదా, మీకు మామూలుగా ఉండదు. ఇంకా నేను చెప్పా కదా, బూతులు మాట్లాడితే భూస్థాపిత చేశారు. ఇంకా నీకు సిగ్గు రావట్లేదు. ఇంతకంటే ఎక్కువగా అట్లాంటి వేస్ట్ క్యాండిడేట్ల గురించి మాట్లాడటం కూడా వేస్ట్. మీరు పత్రికల మీద దాడులు కూడా ఖండిస్తున్నాం. మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా సాక్షి పేపర్ ఒకటి పెట్టి రోజు ఇదే పని. మేము అయినా పట్టించుకోవట్లేదు. మేము ఏ రోజు తగలబెట్టం కాలేదు, ఏ రోజు కొట్టాం కాలేదు. ఏబిఎన్ రాధా గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఆయన పత్రిక అయింది, ఎన్నో పత్రికలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కంటగడతారు ఎందుకు? మీకు చేతగాని వాళ్ళ దద్దమ్మలా? లేకపోతే మీరు ఏబిఎన్ గారు అడిగిందని మీరు చెప్పండి. మీరు యాజమాన్యం మీద పోయేది ఏంటి అసలు? వాళ్ళ ఆఫీసుల మీద పోయి దాడులు. మీ సంస్కృతి అదా దాడులు, రౌడీయిజం? మా తెలుగుదేశం పార్టీ మీద కూడా అట్నే వచ్చారు, మా వాళ్ళు ఇళ్ల మీద అట్నే వచ్చారు. మీరు ఇంకా మేము మొదలు పెడితే మీరు అసలు ఉండరు. కానీ ఆ రౌడీయిజం అవి మాకు అసలు నచ్చవు. మాకు ఎంతసేపు ఉన్నా ప్రజలు బాగుండాలా, ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందుతారు,
ప్రజలు ఎలా ఉండాలన్నదే మా సంస్కృతి, మాకు అది మా నాయకుడు మాకు నేర్పిన పాఠశాల అదే. బూతుల పాఠశాల మాది కాదు, రచనల పాఠశాల మాది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రోజా మరొక్కసారి బూతులు మాట్లాడితే మర్యాద ఉండదని హెచ్చరిస్తున్నాను.